ఈరోజు మనం గుర్రంకొండ గురించి తెలుసుకుందాం. గుర్రంకొండలో ఉండే రంగిని మహల్ గురించి తెలుసుకుందాం. గుర్రంకొండ రాయచోటి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. రెండు గొప్ప చరిత్రలు కలిగిన ఈ కొండలు గుర్రంకొండ. ఈ ప్రాంతం పాలకులు తమ గుర్రాలతో ఈ కొండను ఎక్కారని భావించడం వల్ల దీనికి గుర్రంకొండ అని పేరొచ్చింది. గుర్రంకొండ ట్రెక్కింగ్కు అనువైన ప్రదేశం. 500 సంవత్సరాలు చరిత్ర కలిగి మోర్టార్తో నిర్మించబడిన ఒక నిర్మాణ కళాఖండంగా పరిగణించబడే రంగిని మహల్ ప్యాలెస్. ఈ రంగిని మహల్ను బయట నుంచి చూడవచ్చు. ఎటు చూసినా పచ్చని వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. లోపలికి అనుమతి లేదు. ఇక్కడ సిబ్బంది లోపలికి వెళ్ళనీయడం లేదు. ఎందుకంటే ఇది చాలా పూర్వకాలంది గనక ఇది విరిగిపోయే పరిస్థితిలో ఉన్నాయి. అందుకని టూరిస్టులని లోపలికి వెళ్ళనివ్వడం లేదు. ఇప్పుడు మనం రంగిని మహల్ వెనక భాగం నుంచి చూస్తున్నాము. వెనక సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. వెనక సైడ్ నుంచి మొత్తం 3 అంతస్తులు కనపడుతుంది. ముందు సైడ్ నుంచి 2 అంతస్తులు మాత్రమే కనపడుతుంది. రాజుల తర్వాత ఈ మహల్ను బ్రిటిష్ వాళ్ళు కూడా వాడుకున్నారు. మనం వెనక సైడ్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ మహల్ చుట్టూ పచ్చగా వాతావరణం కలిగి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా అందంగా కూడా ఉంటుంది. పిల్లర్ల మాదిరి చెక్క దూలాలు చాలా చక్కగా మార్చారు. ఆ కాలంలోనే చాలా బాగుంది. ఇకపోతే చూడు, ఇది బ్రిటిష్ కాలం లాంటిది. ఈ గడి, ఈ తలుపు, ఇలా అవన్నీ. ఎటు చూసిన పచ్చని చెట్లు, పచ్చని వాతావరణం, చాలా పచ్చదనంగా ఉంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రంగిని మహల్ ముందు భాగం ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం ప్యాలెస్ పై భాగానికి వెళ్దాము. ప్యాలెస్ ఎట్లా కట్టారా, ఏ విధంగా ఉంది లోపల అనేది మనం చూద్దాం ఒకసారి. ముందు సైడ్ అయితే బ్యాక్ సైడ్ మాదిరిగా వుడ్తో ఫిల్లర్ల మాదిరిగా లేదు. ఇదైతే మామూలుగా సున్నపుతోనే కట్టినారు. లోపల ఏముందని చూస్తున్నాము, ఏమైతే కనపడలేదు. పైన మాత్రం డిజైన్స్ బాగున్నాయి. రూమ్ అంతా లోపల బాగుందండి, చాలా బాగా చక్కగా కనపడుతుంది. లోపలికి అనుమతి లేదు కాబట్టి మేము వెళ్ళలేకపోయాం, బయట నుంచే తీసుకున్నాము. ఇది బయట వరండా అండి. వరండాలోంచి మేము తీసినాము. అక్కడ విండోస్ నుంచి మేము లోపలికి కెమెరా పెట్టి తీసామండి. ఇక్కడ నుంచి పచ్చటి వాతావరణం బాగానే ఉంది. ఇక్కడ అక్కడక్కడ ఫ్లోరింగ్ లేచిపోయింది. ఈ ఫ్లోరింగ్ పరిశీలించేస్తే దాదాపు 2 ఇంచుల వరకు మందంగా వేశారు. చాలా మందంగా ఉంది. సున్నముతో వేసాను రండి. సిమెంట్ అయితే కాదు, మొత్తానికి ఇది సున్నం ఇసుకతో వేసినట్టున్నారు.
పైనుంచి కిందకి చూసినట్లయితే ఇట్లా కనపడుతుంది. చాలా బాగుంది ఇక్కడి నుంచి. కనపడుతున్నటువంటి ఈ యొక్క చిన్నది ఇంటి ఆకారం కలిగి ఉన్న దీన్ని వంటశాల అంటున్నారు. ఇది బ్రిటిష్ కాలం నాటిది అనుకుంటున్నాను.